జగదీష్ అయితే నిమ్మలంగా అంటుండ అయ్యా సాపుకొని ఆడికేడికి. గాయస్ ప్రజెంట్ జబల్పూర్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ నుంచే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ వెహికల్స్ ప్యాక్ అన్నమాట. నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ లో మొత్తం వెహికల్స్ ఉంటాయి కావచ్చు. అందరు ఏం భయపెట్టారు అంటే 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడవాలని. మేము ప్రజెంట్ అరేలి ఘాట్ బ్రిడ్జ్ పైన ఉన్నాం, జస్ట్ 2 కిలోమీటర్సే. దీని నుంచి ఒక 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడిస్తే ఏంటంటే మెయిన్ పాయింట్ వస్తుంది త్రివేణి ఘాట్. ప్రస్తుతం మేము ప్రయాగరాజ్ రోడ్ల మీద అయితే తిరుగుతున్నాం. కూరగాయలు లేవు, బియ్యము ఆయిల్ అన్నుండే కానీ కూరగాయలు తెచ్చుకోవాలి ఇంటికాడ నుంచి. 60 కుదైతే అబ్బా ఇంత స్వీట్ గా బార్గెనింగ్ చేయొచ్చు నాకు ఇంతవరకు తెలియదు తెలుసా. ఇది మీ మమ్మీకి ఖచ్చితంగా చూడాలి క్లిప్. ఇది తీసుకో. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి డే టు జర్నీ టువర్డ్స్ మహాకుంభ్ మేళా ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్కి. నిన్న వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత కవర్ చేసినామంటే ఒక 600 కిలోమీటర్స్ కవర్ చేసినాం. ఇంకా నాకు తెలిసి ఒక 500 కిలోమీటర్స్ ఉంది, టోటల్ 1100. నైట్ ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 9:30 10 అయింది. అండ్ మన జగదీష్ ఉన్నాడు కదా వేరే క్రియేటర్, అతనికి తెలిసిన ఎవరో ఫ్రెండ్ లాగా ఉన్నాడంటే అక్కడికి వచ్చేసినాం. ఇదే ఆ హోటల్ రాజు డాబా. అసలు ఎంత మంచిగా ట్రీట్ చేసి తెలుసా, రాగానే ఫుడ్ పెట్టి ఫుల్గా తినేసినాం. ఇంకా మొత్తం రగ్గులు వరిచేసి రానే వండుకున్నాం. చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో. ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయినా, ఓపిక లేదు, ఎందుకంటే 600 కిలోమీటర్స్ ఆల్ ఎలో నడిపినుండే, దూలు తీరిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయినాం. ఈయనే స్నానాలు ఏం లేవు, ఫ్రెష్ అయినాం. ఇంకా బయలుదేరుతున్నాం. బాయ్స్ ఏం చేస్తారో చూపిస్తా, చలో వెళ్దాం. వ్యాన్స్ అయితే ఇక్కడ పెట్టినట్టే, వ్యాన్ కారు. దాని సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో పొద్దున. అండ్ బాయ్స్ పళ్ళు తమ్ముతున్నారు. మనోడి కారు ఇదే, ఇంకొక అతని కారు. ఏ బ్రో నందా, చాయ్ చెప్పు. చాయ్ చలో లోపలికి వెళ్ళిపోదాం. గాయస్ ఈ కేఫ్ చూడండి, హైజీన్ లేకుండా ఎలా ఉందో. అంటే దీనికి ఒక లాజిక్ ఉందంట. మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఎవరో చెప్పిర్రు. ఎందుకంటే దీన్ని మాడిఫై చేసి మంచి హోటల్లా కూడా వేయచ్చు. కాకపోతే ఏంటంటే లారీ వాళ్ళు ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా ఉన్న హోటల్స్ దగ్గర ఆగరంట. ఓకేనా, వాళ్ళకి ఇనఫ్ స్పేస్ కావాలా. అండ్ ఆల్సో కొంచెం పాతగా ఉంటే ఏంటంటే రేట్స్ తక్కువ ఉంటాయని ఇక్కడ వచ్చి ఆగుతారంట. ఓనర్ చూడు ఎంత తెలివిగా ఆలోచించిండో. మన చాయ్ కూడా వచ్చేసింది, క్రేజీ కదా. అందుకే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. హాయ్ పొద్దున చాయ్ తాగితే సెట్టిగా ఫుల్. అయిపోయిందా? ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నెక్స్ట్ లెవెల్, మళ్ళీ రిపీట్ అవ్వాలి. జగదీష్ పళ్ళు తవ్వుతున్నాడు ఆడ. రియాలిటీ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఇది. తోము గట్టి తోము. ఏదో అలా చిత్తుండు కానీ తోముతలేడు. లేప్ అందరు ఫ్రెష్ అప్ అయిపోయారు, స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 434 కిలోమీటర్స్ ఏమో ఉంది అప్రాక్సిమేట్లీ. ఇంకా చంపుడే ఇక నాకు తెలిసి ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయాక అక్కడ సంగం దగ్గర ఏదైనా హోటల్ చూసుకొని స్టే చేయాలా, చూపిస్తాం మొత్తం. అండ్ మంచి రూట్ మ్యాప్ కూడా చెప్తా లాస్ట్కి ఎట్లా అనేది. చలో. గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్. చలో లెట్స్ గో.
గాయస్ ప్రజెంట్ జబల్పూర్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ నుంచే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ వెహికల్స్ ప్యాక్ అన్నమాట. నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ లో మొత్తం వెహికల్స్ ఉంటాయి కావచ్చు. టోల్స్ దగ్గర ఆల్రెడీ జామ్ స్టార్ట్ అయిపోయింది అసలు. ఒక 1 అవర్ డ్రైవ్ తర్వాత అయితే బ్రేక్ తీసుకున్నాము. ఇంకా జస్ట్ 325 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. నాకు తెలిసి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు రీచ్ అయిపోతాం. సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇంకా ఆపినుండే హైవే పైన సేమ్ ఇంకా డాబాలే, ఎందుకంటే ఇప్పుడు వండుకునే టైం లేదు, టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇంకో న్యూస్ ఏమొచ్చిందంటే బ్యారిగేడ్స్ ఏం పెట్టలేవు, డైరెక్ట్ వచ్చేయడమే. కాకపోతే జస్ట్ 6 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలా సంఘం రీచ్ అవ్వడానికి అని అన్నారు. చూద్దామా, ఫస్ట్ అయితే అక్కడ ప్రయాగ్రాజ్ ఏరియాకు రీచ్ అయినాక అప్డేట్ ఇస్తా. సో బాయ్స్ ఏం చేస్తారో చూపిస్తా. చలో ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఇంకోటి గుజరాత్. డిఫరెంట్ వెహికల్స్ అవుతున్నాయి. వాళ్ళు సీరియస్ డిస్కషన్లు ఉన్నారు, ఏదో డిస్కషన్ చేస్తున్నారు. అండ్ ఇదేదో శ్రీరామ్ ఫ్యామిలీ రెస్టారెంట్. రైస్ వచ్చేసింది, లెమన్ రైస్. లెమన్ రైస్ జీరా లెమన్ రైస్ బేసిక్గా. చలో ఇక కుమ్మేద్దాం. Guys, breakfast అయిపోయింది and we are starting from this location. Hey boys, నడండి. జగదీష్ అయితే నిమ్మలంగా అంటుండ అయ్యా, సాపుకొని ఆడికేడికి. సీట్ బెల్ట్ ఈ కొండ భలే ఉంది అసలు కదా. క్యాంపింగ్ చేస్తే మజా అక్కడ కదా పైన ఏదో గుడి ఉంటుంది పక్క కనిపిస్తుందా రైట్ సైడ్ లో, వస్తుందా అసలు. టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఇంకా జస్ట్ 67 కిలోమీటర్స్ రీచ్ అయిపోతాం. మా ఫుల్ టైర్డ్ అసలు. ఇలా అదేనా, ఇది కాదు బ్రో, కాదు. గాయస్ ఇంక ఓన్లీ 50 కిలోమీటర్స్. ముంగట బ్యారిగేడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆపడానికి యూజ్ చేసేటి. ప్రజెంట్ అయితే క్రౌడ్ తక్కువనే ఉంది, అంత ఎక్కువ లేదు. ఎందుకంటే మొన్న స్టాంపీడ్ అయింది కదా, తొక్కిసలాటలో ఆల్మోస్ట్ చాలా మంది చనిపోయారు. ఇక ఆ ఇన్సిడెంట్ చూసి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఆగిపోయారు. పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. చూపించాను ఇంతకుముందు రోడ్స్ ఖాళీ, ఇప్పుడు కూడా చూడొచ్చు. ఇది కూడా ప్రయాగరాజ్ పోయే రోడే. జస్ట్ ఒక 45 కిలోమీటర్స్ అంతే. చూడాలి, ఒక 20 కిలోమీటర్స్ రేడియస్. అప్డేట్ ఏమొచ్చిందంటే 6 కిలోమీటర్స్ ముందు వెహికల్స్ డైవర్ట్ చేస్తున్నారు, ఆ నుంచి హ్యాపీగా నడుచుకుంటూ పోవచ్చు అని అంటుంటే. చూద్దాం ఏమవుతుందో. పోలీసులు రాయాలి హైదరాబాద్ నుంచి ఫాలో అవుతున్నా చూడాలా భయ్యా తోడ ప్యాసాలు హైదరాబాద్ నుంచి వస్తున్నావా. గాయస్ మొత్తానికైతే సాధించినాము. అందరు ఏం భయపెట్టారు అంటే 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడవాలని. మేము ప్రజెంట్ అరేలి ఘాట్ బ్రిడ్జ్ పైన ఉన్నాం, జస్ట్ 2 కిలోమీటర్సే. దీని నుంచి ఒక 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడిస్తే ఏంటంటే మెయిన్ పాయింట్ వస్తుంది, త్రివేణి ఘాట్. ఇంకా ఆడికి పోతే హ్యాపీగా స్నానం చేయొచ్చు. ఏం ప్లాన్ చేస్తామంటే బ్రిడ్జ్ క్రాస్ అయినా ఇంకా బండి అయినా పార్క్ చేసి ఆడ బోట్ హైర్ చేసుకుని అంత చక్కగా త్రివేణి ఘాట్కి వెళ్దామని ప్లాన్. అది ఫుల్ ఖుష్, బయట అందరు ఖుష్ ఉన్నారు. చూడండి బయట జనాలు కనిపిస్తురా, ఇదే బ్రిడ్జ్.
సారే ఏదో ఇట్లుండరు మన ఫాలో పడతావు ముంగట కర్ణాటక పొల కొడుతుర్రు మొత్తం అడావిడి ఉన్నారు తెలుసా ఒక్కొక్కరు మొత్తం ఫాలోవర్స్ మస్తు మంది కలిసినారు అసలు. అరే గాయస్ మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం. ప్రజెంట్ అయితే అరేలి ఘాట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మెయిన్ త్రివేణి ఘాట్ అంటారు కదా, స్నానం చేసే ప్లేస్ వచ్చేసి 3 కిలోమీటర్లు మాత్రమే ఉంది. యాక్చువల్గా ఈరోజు మేము లక్కీ, ఎందుకంటే ప్రయాగరాజ్ సిటీలో ఉన్నప్పుడు అంటే ఆ పెద్ద బ్రిడ్జ్ ఒకటి కొత్త బ్రిడ్జ్ ఉంటుంది, ఒకటి పాత బ్రిడ్జ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. మేము ఒక చిన్న షార్ట్ కట్ తీసుకున్నాం, అది కాస్త మళ్ళీ పాత బ్రిడ్జ్ నుంచి ఇగో ఈ పార్కింగ్ ప్లేస్కి పట్టుకొచ్చింది. ఇగో ఇది కాలేజ్ ఉంది, ఈవింగ్ క్రిస్టియన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేమో ఉంది. అండ్ పార్కింగ్ పేరు వచ్చేసి ఈసీసీ పార్కింగ్ అంట. అక్కడికి వచ్చినాం, ఎంత ఖాళీగా ఉంది చూడండి. అంటే 10 కిలోమీటర్ల అవతలనే వెహికల్ అన్నీ ఆపేస్తున్నారు నిజంగానే. మా ఇంకో బండి అయితే ఆడనే ఆగిపోయింది. ఇక ఒకటే బండి ఉంది, ఆడ రేకులో పక్క పంటి పెట్టినా కదా, చిల్ అనమాట. ఇక వాళ్ళు మెల్లగా వస్తున్నారు, వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ఏదో సందులో వాడి వస్తున్నారంట. మేమైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలా, వండుకొని ఇంకా తినేసి పండుకుంటాము. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు అయితే ఇక్కడ నుంచి త్రివేణి ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఇంకా అక్కడ ఇక వాళ్ళు ఉంటారు కదా అగోరాళ్ళు, వాళ్ళతో ముచ్చట పెట్టి ఇక ఏవో అన్నారబ్బా రుద్రాక్ష, ఇక వాళ్ళ దగ్గర రుద్రాక్ష ఉంటుందంట, అది తీసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడమే. నేను ఇంకా నేపాల్కి వెళ్తా, మన వాళ్ళు అయితే రిటర్న్ అదే కార్లో 5 మెంబర్స్ హైదరాబాద్ అయితే వస్తారు. అది ఆనందంలో మాటలు కూడా వస్తలేవు, ఎందుకంటే ఇందాక వస్తావు అనుకోలే. 20 కిలోమీటర్లు నడవాలా, దూలు తీరిపోతాను ఫిక్స్ అయ్యాను మెంటల్గా. కానీ 3 కిలోమీటర్లు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ముచ్చట పెట్టుకో. ప్రస్తుతం మేము ప్రయాగరాజ్ రోడ్ల మీద అయితే తిరుగుతున్నాం. కూరగాయలు లేవు, బియ్యము ఆయిల్ అన్నీ ఉన్నాయి కానీ కూరగాయలు తెచ్చుకోలే ఇంటికాడ నుంచి. కూరగాయల షాప్ కోసం పోతున్నాం. కుకింగ్ పోతే కుకింగ్ कितना 70 15 పీసెస్ అంట, 25 పీసెస్ అంటే 25 కదా, 25 పీసెస్ 70 రూపీస్. 50 रुपीस को दे दो 50 50 रुपए के दे दो. అంటే ఇదా 50 का नहीं होगा, 60 को देते. అబ్బా ఇంత స్వీట్ గా బార్గెనింగ్ చేయొచ్చు నాకు ఇంతవరకు తెలియదు తెలుసా. ఇది మీ మమ్మీకి ఖచ్చితంగా చూడాలి క్లిప్. ఇది తీసుకో గ్లాస్, పెద్ద గ్లాస్ తీసుకో, పెద్ద గ్లాసు. बड़ा वाला ग्लास है जंबो సరిపోతుంది. वाला होगा 40 का. 40 60 100 एक कवर दे दो. అయిపోయినాయి మై షాపింగ్. జగదీష్ చేల షాప కూరగాయలు, వెనకాల పెద్ద సెట్ వస్తున్నాడు. కొంచెం పర్సనాలిటీ ఎక్కువ కదా, మెల్లగా వస్తున్నాడు. నిదానమే ప్రధానం. మా కాలేజ్ వచ్చేసింది. ఇదే కదా గాయస్, ఇంతకుముందు చెప్పినా కదా మా వాళ్ళని 15 కిలోమీటర్లు వెనక ఆపిరని. వచ్చినారు, ఎట్లా కూర్చున్నారు చూడుర్రి. ఎందుకు వచ్చినవారు అయ్యా అని అడుగుతున్నారు. డోర్లన్నీ తెరిచారు. బాయ్స్, హౌ ఇస్ యువర్ జర్నీ? మార్వెలస్. ఘోరం అయిపోయింది. నేను ఆగమని చెప్పినా, నేను వస్తా లైట్లోకి ఆగమంటే మీరు ఏడు ఆగిర్రు. ఇంకో పటేల్ లేడు, పన్నాడా? యో బ్రో, వాట్సాప్ చలో. ఏంది మొత్తం మంచి చిల్లు ఉంది కానీ ఇది అంబులెన్స్ మాట్లాడారేమో అనుకున్నప్పుడు రవి. ఏ బాయ్స్, ఏంది ఈరోజు మెను? అల్లం ముక్కుంటా, టమాటో కర్రీ. అల్లం ముక్కుంటా, టమాటో.
నడుస్తుంది లోపల బయట అదే చాయ్ రెడీ ఏంటంటే దూరం నుంచి వస్తారు కదా ఇదంతా అదే భజన బాయ్స్ అయిపోయిందా కటింగ్ ఏడుతుండు ఒక నల్ల ఎత్తుకుని ఓ షో అంట నీ దగ్గర లేదని జెలస్ రెడీ క్రియేటర్ కష్టాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళకే తెలుసు. సింపుల్ గా కామెంట్ పెట్టేస్తే అయిపోతుంది. లైవ్ అప్డేట్స్ ఐ విల్ గివ్ లైవ్ అప్డేట్స్ ఇన్ మై స్టోరీస్ డోంట్ వరీ. డిన్నర్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మంచిగా టమాటా కర్రీ ప్లేన్ రైస్ అయితే వేసినాం. ఇంకో మొత్తం సెటప్ కూడా వేసినాం, చూపిస్తా. తిన్నాక ఏం ప్లాన్ వేస్తున్నాం అంటే పొద్దున రెస్ట్ బాగుంటుంది కదా, 12 o'clock స్నానం చేస్తే ఎట్లాగో రేపు చేసినట్టే కదా. సో తినేసి మన మెయిన్ సంఘం దగ్గరికి వెళ్ళి త్రివేణి ఘాట్ ఆడికి వెళ్ళి ఒక మునిగి స్నానం చేసి మళ్ళీ వచ్చేసి పడుకొని మళ్ళీ రేపు పొద్దుగాల పోదామని ప్లాన్ ఉన్నాం. ఎందుకంటే చెప్పలేము, రేపు స్పెషల్ డే కదా, మొత్తం ఆ సాధులు అందరూ వస్తారు, తర్వాత ఎంతమంది జనాలు ఉంటారో తెలియదు. మొన్ననే తొక్కిసలట్లయింది, రిస్క్ చేయొద్దని ఈ ప్లాన్ వేసిన ఉండే. చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. అండ్ అందరు రెడీ అయిపోయినారు. చలో బ్రో తిందాము. లవ్ జగదీష్. అండ్ కర్రీ వచ్చేసి టమాటా కర్రీ అండ్ రైస్. ఇక రాత్రి అల్లొక ముగ్గురు, సాపలొక ముగ్గురు, అల్లొకరు. ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మైండ్, ఏం చేయాలి లేకుంటేనే బోర్ కొడుతుంది. ఇంకోటి నేను ఏంటంటే నేను లేస్తే కంటెంట్, పంట కంటెంట్, తిరుగుతే కంటెంట్, మొత్తం కంటెంట్. ఇది కూడా కంటెంట్ తింటున్నాం. డిన్నర్ చేయడం అయితే అయిపోయింది. సో ఆల్రెడీ టైం కూడా ప్రజెంట్ 12 అవుతుంది. పోయి స్నానం చేద్దామని అన్నారు. ఇంకెందుకంటే ఎలాగో థర్డ్ డేట్లోకి ఎంటర్ అయిపోయినాం కదా, సో ఈరోజు ఎప్పుడు మునిగినా ఏం కాదు. అట్లా అని మళ్ళీ 5-6 ఆ టైంకి ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి ఇప్పుడే మునిగేసి వద్దామంటే రెడీ అవుతున్నాం. ఇంకా వాళ్ళు వచ్చేసి ప్యాక్ చేసుకుంటారు. మనది ఏం లేదు, చిన్న బ్యాగ్. వాయిస్ అయిపోయిందా చదురుడు? పోదామా? ఇప్పుడు ఇక షూట్ ఉందంట. జగదీష్ జాని రెడీ అవుతుండు. ఫ్రెండ్స్ చెప్తున్నా, ఫ్రెండ్స్ ఎవరి మాట చెప్పు. ఎవరు వద్దన్నారు? ఎందుకు అరుతున్నావు చెప్పు. ఎవరి మాట ఫ్రెండ్స్ చెప్పు కానీ అరవకు. రండి ఫ్రెండ్స్. అయ్యో ఇక్కడ ఉండండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. ఒక బ్యాట్ ఒక బాల్ కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్. 6 పోవాలి. ఇద్దరు మునగాళ్ళు ముంగటున్నారు, మిగతా 4 మునగాళ్ళు వెనకాల ఉన్నారు. మన డిఓపి మొత్తం కెమెరాస్, డ్రోన్ హ్యాండిల్ చేసే పర్సన్, మొత్తం దాని స్క్రిప్ట్ రైటర్, ఇంకా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంకా అన్నీ, ఇంకా కర్త, క్రియ, కర్మ, ఇంకా ఇక అంతే. ఇక ఇంకేం హుకుం ఎక్కురే ఊరికెళ్ళే జోక్. హీరో గాయస్ గుర్రం పోతుంది ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గాయస్ చూడండి ఎంతమంది పోతున్నారు అసలు. మొత్తం బ్యాగులు ఎత్తుకొని ఫ్యామిలీస్ నడుచుడు నాన్ స్టాప్. ఇలా పెద్ద ఉంది ఫ్యామిలీ, ఏడుకో ఉంది అది. సో గాయస్ ప్రజెంట్ ఏంటంటే త్రివేణి సంఘం ఘాట్కి వెళ్తున్నాము. మొత్తం 5 కిలోమీటర్లు నడవాలన్నారు గంట సేపు. మాకు ఓపిక లేదని ఆటో మాట్లాడుకున్నాం. 7 members 500 రూపీస్కి అయితే మాట్లాడుకుని ఉండే. రీజనబుల్ కదా మీరే చెప్పాలి. జగదీష్ జాని గెటింగ్ రెడీ. మొత్తం చిమ్టు బాయ్స్ ఉన్నారు మొత్తం గల్లీకి. ఆటో దిగేసి సంఘం దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 3 kilometers అయితే నడవాలని చెప్పినాడు. అండ్ ఇది నో వెహికల్ జోను, ఓన్లీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ వెహికల్స్ తప్పించి ఇంకెవ్వరు వెహికల్స్ అయితే పోవంట లోపలికి. ఆ బోర్డుని చూపిస్తావు.
సంగం 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ నడవాలా, స్నానం చేయాలా. జనాలు ఏం లేరు అసలు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఖాళీగో మొత్తం ఖాళీ, అసలు లేరు జనాలు. ఏం బ్రో ఏమంటున్నావు? ఏ అంకులు హాయ్ హర్ హర్ మహాదేవ్. ఫైర్ ఇంజన్ సర్వీస్ చూడండి, ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ లో ఫైర్ ఇంజన్ సర్వీస్ అవుతుంది. లోపల కాడ బండ్లు ఉన్నాయి, వెహికల్స్ వస్తున్నాయి ఏమన్నా? కాదు ఇలా ప్రమోటింగ్ తెలివి చూడు. ఇక్కడ విమ్ము ఆడ రిమ్ వేసిండు అయ్యా, రిన్ సోపు విమ్ము. అబ్బో వీళ్ళు అరే ఏంద్రా వీళ్ళంతా సర్పులు ప్రమోట్ చేస్తుర్రు. గాయస్ మెయిన్ ఎంట్రీ పాయింట్కి అయితే వచ్చినాము చూడండి. ప్రయాగ్రాజ్ 2025 మహాకుంభ్. భలే సెటప్ చేసి రాచ్చు అయితే. బాయ్స్ ఫోటో తీద్దాం. లడ్డు దమ్మట్టినావా? అయిపోయా మా ఇంట్లో ఒక అతను ఇక మెల్లగా అడుగులు వెనకపోతున్నాయి. జనాలు చూడరు అసలు ఫుల్లు. గాయస్ కనిపిస్తుందా అక్కడ లైట్స్ ఉన్నాయా? ఆ నుంచి స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వచ్చినాక ఇటు సైడ్ చూసినాక అసలైంది కనిపించింది. అసలు మామూలుగా కాదనుకో. లైట్స్ కనిపిస్తున్నాయి వెనకాల. లడ్డు నువ్వు కనబడతలేవు. లైట్ చూడండి. విఐపీస్ని అయితే ఇట్లా తీసుకోపోతారు చూడండి. ముంగట బ్లూ కలర్ వేసుకున్నారు కదా బెటాలియన్, వెనకాల బెటాలియన్, మధ్యలో పోలీసులు, అండ్ వాళ్ళ మధ్యలో విఐపి. వాళ్ళే కాదు వాళ్ళు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూడండి. వావ్ అంటే నార్మల్ డేస్లో ఒక యూట్యూబ్ ఛానల్ గాయస్ ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే మనమైతే సంగంకి రీచ్ అయిపోతాం. ఐ మీన్ త్రివేణి ఘాట్ చూడండి. సాల్ అయిపోయింది, నేనైతే టైర్డ్ అయిపోయినా. గాయస్ ఫైనల్గా అయితే త్రివేణి ఘాట్కి అయితే రీచ్ అయిపోయినాం, త్రివేణి సంగం ఘాట్కి. అండ్ వాటర్ కనిపిస్తున్నాయి అనుకుంటా కదా. అసలు ఎంత రిలాక్స్ వచ్చినా తెలుసా, ఏ ప్రెషర్ లేదు, నిమ్మలంగా వచ్చిన ఉండే. మొత్తం గడ్డి వరిసిరు అసలు జారకుండా. స్నానాలు చేసి పైకి వస్తారు కదా, బురద తయారు అవ్వకుండా ఇక గడ్డి కింద నుంచే నీళ్ళు వెళ్ళిపోతాయి. దీనిపైన కూర్చోవడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, చిల్లవడం అట్లా. చూడండి స్నానాలు పొద్దున 2 అవుతుంది టైం, పొద్దుగాల చలి పెడుతుంది నాకైతే అమ్మ. చూడండి హడావిడి ఉంది అసలు. లైట్లు కథ క్రేజీ అసలు. జగదీష్ మొత్తానికి వచ్చేసారు సంఘానికి. ఇక్కడనే స్నానాలు చేసే ప్లేస్ ఇది కదా. ప్యూర్గా లేవా వాటర్.
క్రేజీ ఫీలింగ్. స్నానం అయిపోయింది. క్రేజీ ఫీలింగ్ అనుకోండి, అసలు ఎంత రిఫ్రెషింగ్ ఉంది తెలుసా. అందరు స్నానం చేసి ఇదే మెయిన్ ప్లేస్ ఓకేనా. ఇది త్రివేణి సంఘం ఘాట్కి వచ్చినాక 32 నంబర్ కాడ అయితే స్నానం చేయండి. ఎగ్జాక్ట్గా 32 నంబర్ అండ్ 178 ఉంటుంది బోర్డు కనిపిస్తుందా, 178 అక్కడ. ఇంకా మనలు ఇంక వెళ్ళిపోవాలి, ఫుల్ చలి పెడుతుంది ఘోరంగా. టైం 2 అవుతుంది గాయస్. ఈ పక్కన లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్లో నుంచే మన నాగసాధు బాబాలు అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అండ్ అక్కడ స్నానం చేసి వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళ కోసం. ये कौन बाबा है? बाबा देखो मेरा फोन में देखो, इसमें देखो గుర్రాలమే అవుతారా గాయ్స్. చూసినారా ఎట్లా ఉన్నారు అగరాలు? నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. క్రేజీ. ఏమైందిరా మీకు? పబ్లిక్ చూడండి, పబ్లిక్ పబ్లిక్. बस दरकले फ्रेंड्स మీకు బాయ్ ఫ్రెండ్స్. The next day. ఫెయిల్ చేసినావు. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే లేచినుండే, ఎర్లీ మార్నింగ్ వచ్చి పడుకున్నాము. కోమా వెళ్ళిపోయినాం ఇక. అసలు ఫుల్ టయర్డ్. మూలలో ఏం చేస్తున్నారో చూపిస్తా. రాత్రి ఏం చేసిండు, కార్ ఆన్ చేసి హీటర్ వేసుకుంటూ చల్ల ఉందని మేము అట్లే వ్యాన్లో పడుకున్నాము. ఇప్పుడు చూస్తే బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. జిగిత్తా హాయ్ ఫ్రెండ్స్. స్టార్ట్ అయిందా ఫ్రెండ్స్? మళ్ళా నూకినారు ఇప్పుడే. నూకితే స్టార్ట్ అయింది. పోయి పాలు తెచ్చుకొని చాయ్ పెట్టుకోవాలి ఇక. చలో వీఆర్ గోయింగ్. మంచిగా చాయ్ అయితే పెట్టేసినాము. అండ్ నందా అయితే చాయ్ పోస్తున్నాడు. చాయ్తో పాటు ఏం తిందాం? పావు ఉంది, బిస్కెట్స్ ఉన్నాయి, మురుకులు ఉన్నాయి. తెలంగాణ స్టైల్ మురుకులు వస్తాయి. షకినాలా? ఈయన కూడా అలసిపోయాడు, నిద్రపోనట్టు రాత్రి. ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగితే అయితే ఎంత రిలాక్సింగ్ ఉందో ఏమో అసలు. ఇప్పుడు మళ్ళీ పడుకోవాలి, కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేచి ఈవినింగ్ టైంలో మళ్ళీ సంఘానికి వెళ్ళాలి స్నానం చేయడానికి. అండ్ మన జగదీష్ కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాడు. అండ్ మనం కూడా
ఉంటారు కదా అఘోరాలు ఇంకా బాబాలు వాళ్ళని కలవాలి. ఇంకా అదంతా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. థర్డ్ వ్లాగ్ డే 3 అంటే ఈరోజే. ఫస్ట్ ఫుల్ నిద్ర వస్తుంది, పోయి పడుకుంటా. అండ్ లేచినాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. చలో మరి ఈ వ్లాగ్కి ఇంతే. ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ సూన్ మనం నేపాల్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. అండ్ ఫర్ అప్డేట్స్, డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.